సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. కరెక్ట్ అలాంటి మూవీ నాకు వస్తే నేను ఇలా డ్రెస్ అయి కూర్చుంటాను అంతే మీ ముందర. అలాంటివి రాయండి మరి మా కోసం, మా తెలుగు పబ్లిక్ అమ్మాయి కోసం. డిమాండ్ పబ్లిక్ డిమాండ్ చేస్తే మీరు వాడడానికి Yes. ఉన్న డిమాండ్ Yes. చేసే ఆ టైం రావాలి, అంతే. అంత ఆ లెవెల్కి రావాలి. ఆ. యా సో మీ మైండ్లో ఎవరన్నా అలా డైరెక్టర్స్ ఉన్నారా ఈ డైరెక్షన్లో? ఐ మీన్ ఇంద్రగంటి గారు మంచి డైరెక్టర్, Yes, మంచిగా yes. ఇంట్రడ్యూస్ అయ్యారు. Yes, బట్ yes. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్లో చూసారు, Yes, yes. ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారా ఈ డైరెక్షన్లో ఆ ఫ్రేమ్లో కనిపించాలి నేను? ఒక beautiful శేఖర్ actress. కముల గారు డెఫినెట్లీ. ఇంకెవరు ఉన్నారు? సంజయ్ లీలా బన్సాలి గారు. ఇంకా యాక్చువల్లీ నా బిగ్గెస్ట్ విష్ విశ్వనాథ్ గారితో పనిచేయాలని ఉండే. ఓకే అయ్యో అది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, బట్ ఎస్ అంటే ఏం చేయలేను నేను ఇప్పుడు. మీరు పుట్టింది ఇప్పుడైనా థాట్స్ అన్ని పాతగా ఉన్నాయి కొంచెం, అవును, అందువల్ల అవి మ్యాచ్ అవడం కొంచెం కష్టమే అవి. కష్టమే. మ్మ్. అంటే యాక్చువల్లీ ఆపర్చునిటీ వచ్చింది సార్ని కలవడానికి. మ్మ్. అగైన్ నేను ఏదైనా సాధించిన తర్వాత కలుద్దామని నేను వెయిట్ చేస్తుండే. మ్మ్. సో ఐ కుడెంట్ మీట్. ఐ మ్మ్. గెస్ గాడ్ హ్యాస్ అదర్ ప్లాన్స్. Yeah. ఇంకెవరైనా ఉన్నారా? సంజయ్ లీలా బన్సాలి గారు అన్నారు, ఆయన అవును, ఎలాగో అవును. హీరోయిన్స్ ని ఒక రేంజ్ లో చూపిస్తారు. అవును, శేఖర్ కమ్ముల గారు ఇప్పుడు నిజం చెప్పాలంటే సాయి పల్లవి గారు ఈ రోజు లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంటున్నారంటే ఆయన కారణం. అవును, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ సూపర్ ప్రాజెక్ట్. సో వాళ్ళిద్దరూ ఉన్నారు మైండ్ లో. హీరోస్ హీరోస్ మళ్ళీ మళ్ళీ చెప్తే బాగోదు. ఆల్రెడీ అంటే సిద్ధు కాకుండా డైరీలో రాసిన నాని గారు, శర్వానంద్ గారు. ఇంకెవరున్నారు? నాకు కొత్త క్రష్ అనురెడ్డి, 8 వసంతాలు హీరో. ఓకే ఓకే అనురెడ్డి ఇష్టమా? ఓకే యా ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. మేబీ స్మైల్ కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటారు, వీక్ లాగా ఉంటుంది కదా, కర్లీ హెయిర్ కూడా ఉంటుంది. హెయిర్ ఉంటుంది, స్మైల్ ఉంటుంది. యా ఐ లైక్ హిమ్. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. సంగీత్ శోభన్, ప్రియదర్శి గారు. ఐ వర్క్ విత్ హిమ్ కానీ నాట్ లైక్ మెయిన్ లీడ్. మిఠాయి కదా. ఎస్ ఈవెన్ అది ఆ రోజు సక్సెస్ మీట్ దేనిలో మీరు డాన్స్ చేశారు కదా. అవునవును, మీరుని- దాన్ని కూడా ఏదో ఏదో క్యాప్షన్ పెట్టేసి ఏదో చేశారు. బట్ లేదు ఆ రోజు డాన్స్ చేసినప్పుడు నేను ఒక గ్రీన్ డ్రెస్ చూసాం ఇది. అవునవును, ఆ డ్రెస్ బాగుంటది చాలా, ఐ Thank మీన్ you. చాలా అంటే రిచ్ డ్రెస్ లాగే ఉంటది, మంచి Thank మోడలింగ్ డ్రెస్ లాగే. ఆ, అది ఎంత కొన్నారో అప్పుడు ఏమైనా ఐడియా ఉందా? గుర్తులేదు. యా ఆన్లైనే కొన్నాను నేను. మీ బార్గెనింగ్ స్కిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఒకవేళ కోటిలో కానీ ఎక్కడైనా వెళ్ళారనుకో, ఫర్ సపోజ్ చార్మినార్ దగ్గర కానీ, వాడు ఒక 500 చెప్తాడు, అప్పుడు ఏం చేస్తారు? మొదలెడతాను నేను బేరం. ఎక్కడి నుంచి మొదలు పెడతారు? నేను మరీ అంత తక్కువ కాదులే కానీ 300 రూపీస్ నుంచి అయితే మినిమం స్టార్ట్ చేస్తా. లేదండి మీరైతే అంతేం కాదు. నేను ఎవరైనా ఉంటే కాన్షియస్ అవుతాను. నేను అందుకే ఒకదాన్ని వెళ్తాను షాపింగ్ కి. అప్పుడు ఎవరు పక్కన ఉండరు, జడ్జ్ చేయరు. అప్పుడు బేరాలు ఆడొచ్చు. పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎందుకు అలా బేరం ఆడుతున్నావు, కొనేయచ్చు కదా అని. కానీ దాంట్లో ఆ ఫన్నే అది బేరం ఆడడం. టాలెంట్ అది. అవునవును, ఇండియన్ మామ్స్ కి ఉన్న టాలెంట్ ఎవరికి లేదు దానిలో. Yes, yes, 500 yes. చెప్తే 50 అవును యాక్చువల్లీ. వద్దు వదిలేయండి. మళ్ళీ ఇంకొకటి చెప్పండి అని చెప్పి 100కో 150కి ఇస్తాడు వాడు. లిటరల్లీ మీ బార్గెనింగ్ స్కిల్ నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. లేదు అంత ఉండదు. అందుకే ఆన్లైన్ లో చూస్తాను, ఏది తక్కువ ఉందో అది కొనేస్తాను నేను. సో ఎస్. సో ఇంకొక టాలెంట్ గురించి విన్నాను, 17 hours కంటిన్యూస్ గా నిద్రపోవడం. అంటే ఈవెన్ వాష్రూమ్ కూడా లేవరా? అలా పడుకోగలరా? ఎస్ పడుకోగలుగుతా. యా ఒక్క రోజు అయింది అలా, ఎందుకంటే ఐ వాజ్ రియలీ టైర్డ్. ఎన్ఐఎఫ్టీ ఉండే, షూట్స్ ఉండే. సో ఆ రోజే రియలైజ్ అయ్యా, ఓ ఒక మనిషి ఇన్ని గంటలు పడుకోగలుగుతాడా అని. బట్ యా ముందైతే ఎక్కడ పడితే అక్కడ పడుకోగలుగుతుండే. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కొంచెం మీ కంఫర్టబుల్ ప్లేస్, మీ ఓన్ ప్లేస్. మోస్ట్లీ ఇంటికి వెళ్ళే ఇంకా. సో అంటే ఇప్పుడు ఇన్సోమ్నియా వచ్చేస్తుంది అందరికి ఈ ఏజ్ వచ్చేసరికి. నైట్ నిద్ర పట్టట్లేదు, ఫోన్ చూసుకోవడము, మూవీ చూడడము, నైట్ అవుట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ 4-5కి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, పడుకుని లేట్ గా లేచే వాళ్ళు ఉన్నారు. మీరేమన్నా కేటగిరీకి ఏమన్నా చెందుతారా ఎప్పుడైనా? ఎస్ అంటే నాకు టైమింగ్స్ ఉండవు. నాకు నిద్ర వచ్చినప్పుడు నేను పడుకుంటాను. నిద్ర పట్టదు చాలా మందికి. మీకు అలాగే ఉందా? పడుకునే రీసెంట్ గా స్టార్ట్ అయింది. ముందు అలా లేకుండే. ముందు నేను ఇలా పడుకుంటే నిద్ర వచ్చేసేది. ఇప్పుడు ఏమో అబ్బా ఎంత టైం పడుతుంది, నేను స్టోరీలు అల్లుతూ ఉంటాను, నేను నా ఓన్ స్టోరీస్ రాసుకుంటూ ఉంటాను, కానీ నిద్ర పట్టదు. సో ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్, బట్ మేబీ స్ట్రెస్
ఇవన్నీ ఉంటాయి కదా. సో సో స్టోరీస్ అంటే సీరియస్ కైండ్ లోనా అంటే మీరు దానికి దాన్ని నాకు ఏమన్నా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉండే. నేను పడుకునే ముందు నా క్రష్ గురించి ఆలోచించి ఇలా ఇలా కలుస్తాను రేపు, ఈ కలర్ డ్రెస్ వేసుకుంటాను, ఇలా మాట్లాడతాను, అలా రిహర్స్ చేసుకుంటా పడుకునేదాన్ని. సో నేను ఇప్పుడు కూడా అది ట్రై చేస్తే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా యాంగ్జైటీ. ఆలోచిస్తున్నారు అలా ఆలోచిస్తే క్రష్ అంటే నాకు ట్యూషన్లో ఒక క్రష్ ఉండేవాడు. నేను అప్పుడు ఓకే అంతేం అందంగా లేకుండే, బట్ దట్ గాయ్ వాజ్ 6 feet టాల్, హ్యాండ్సమ్ గాయ్. అతని కోసం యాక్చువల్లీ నేను స్కూల్ నుంచి జల్దీ వచ్చేదాన్ని, నా డాన్స్ క్లాసెస్ ఎగ్గొట్టేదాన్ని, జల్దీ వచ్చి బాల్కనీ, సేమ్ స్కూల్, ఐ మీన్ వేరే స్కూల్, నా బాల్కనీ ఆపోజిట్ ఉంటుంది స్కూల్. సో అతను జస్ట్ ఒక గ్లాన్స్ కోసం నేను పరిగెత్తుకుంటా బాల్కనీకి వెళ్ళి చూసేదాన్ని, అబ్బా కనిపిస్తాడా ఈరోజు అని. మళ్ళీ అతను నాకన్నా 3 years పెద్ద. 10th class బోర్డ్ ఎగ్జామ్స్ అతనికి అవుతూ ఉంటే నేను 7th class. మార్నింగ్ 5 AM అతనికి ట్యూషన్. నాకేం పని అక్కడ, ఇంట్లో కూర్చోవచ్చు కదా, పడుకోవచ్చు కదా. అతని కోసం నేను వెళ్ళేదాన్ని ట్యూషన్కి. మా డాడీ ఏమో అమ్మ మా కూతురు ఎంతో చదివేస్తుంది. కాదు ఇది తెలుసా, ఇప్పటికైనా తెలిసిందా ఎప్పటికైనా? ఇది ఈ రోజు తెలుస్తుంది మా డాడీకి ఎందుకు లేపింది ఇది అసలు. అంటే నిజంగా మేము అబ్బాయిలు అందరూ చాలా ఇలాంటి లవ్ దొరుకుద్దా అని సినిమాలో చూస్తాం కదా. మజిలీలో సమంత గారి క్యారెక్టర్ ఉంటుంది యంగ్ వర్షన్ లో. ఈవెన్ ప్రేమ కథ చిత్రంలో ఒకటి ఉంటుంది, నందిత గారు సుధీర్ బాబు వెనకాల పడతా ఉంటారు. సో ఇలాంటి రోల్స్ ఉంటాయా అని రియల్ వరల్డ్ అని అనుకుంటా ఉంటాం. రియల్ వరల్డ్ లో ఉన్నాయి అయితే? నావన్నీ వన్ సైడెడే స్టోరీలు. యాక్చువల్లీ స్నేహ గారు మూవీ ఉంటది కదా, తరుణ్ గారు, ప్రియమైన నీకు, ఐ యామ్ దట్ గర్ల్. ఓకే, ఇయర్స్ క్యారీ చేసి లాస్ట్ చెప్పకుండా అలా ఉంటా. నేను ఇప్పటికీ అతనికి తెలియదు, అతనికి తెలియదు నాకు అతను అంటే ఇష్టం అని. I don't think so he would watch it also. He's not a Telugu guy. ఓకే, తెలుగు ఎక్కడ అంటే గుజరాతీ. ఓకే, గుజరాతీ చూడేమో. రీసెంట్ రీసెంట్ గా ఒక సినిమా చూసానండి, విత్ లవ్ అని, తమిళ సినిమా, తెలుగులో వచ్చింది, డబ్ అయింది. సో అందులో ఏంటంటే సేమ్ కాన్సెప్ట్, చిన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేని లవ్ అలా ఉండిపోద్ది మైండ్ లో అని, పెద్ద అయ్యాక ఎక్స్ప్రెస్ చేద్దాం, అప్పటికి పెళ్ళి అయిపోద్ది, పిల్ల పుడతా, బాబాయ్ పాప పుట్టుద్ది ఆమెకి, వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట. ఆ రోజు ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుందని. వాట్ ఇఫ్ మీకు ఒకవేళ ఏమన్నా తను ఎప్పుడైనా ఎదురుపడ్డాడు అనుకోండి ఇన్ ఫ్యూచర్, ఎప్పుడైనా కలిసి మాట్లాడి ఆ రోజుల్లో ఇలా క్రష్ నాకు అని ఏమైనా చెప్తారా? I guess he's married now. ఆ సినిమాలో కూడా అంతే అవుద్ది యాక్చువల్లీ, మ్యారీడ్, పాప కూడా పెద్ద పాప పుట్టింది. పోయింది ఆ ఫీలింగ్. అంటే చిన్నప్పుడు ఏమనుకుంటాం, ఇంకా జనాల్ని కలవము, ఇతనే నా సర్వస్వం, ఇతనే దిస్ ఇస్ ద గై. అది ఇన్ఫాక్చుయేషన్. నాకు అతని గురించి ఏం తెలీదు, మేమంతా మాట్లాడుకోలేదు డీప్ గా, జస్ట్ చూడ్డానికి బాగుంటాడు తప్పితే నాకేం తెలీదు అతని గురించి. బట్ ఐ థింక్ హీఈస్ మ్యారీడ్ అన్నారంటే మీరు ఏదో ఇంటర్నెట్ లో డీప్ సెర్చ్ చేసి ఉంటారు. వి ఫాలో ఈచ్ అదర్. ఓకే, ఆయన మిమ్మల్ని ఫాలో అయ్యాడా? బట్ హీ డజంట్ నో. ఓకే, ఇప్పటికీ తెలీదు.